బొందలు పడిపోతుంది అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర చెప్తున్న సత్యం. ఇంకొక మాట, నేను సీనియర్ నాయకుని అక్కడ, కానీ నేను అక్కడ ముఖ్యమంత్రి కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిన మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు, వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని వానికి ఆలాయి బాలాయి తీసుకొని అటు చేసారు. కానీ 2001 నుంచి నీ ఎంట ఉన్న వాళ్ళకు అగౌరవపరిచిండ్రు, అన్యాయం చేసిండ్రు. అందుకోసం మిత్రులారా, ఈ అనుభవం తప్పకుండా మీకుంటుందని కూడా మనం చేస్తున్నాను. నేను సామాజిక న్యాయం నీకు డాక్టర్ సాబ్ నీకు ఏమరకు చెప్పు. అగో జరా ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గం పోరాటాలకు వర్దిల్లగడ్డ మీకు ఎవరికైనా ఎవరో తెలంగాణ మీకు ఎక్కడ మీ పోరాట చరిత్ర మీకు ఎక్కడిది, మీకు పోరాడలేదు. మీ పొలబడి ఆనోడు వేసుకొచ్చారు, మీరు ఎక్కడదా మిత్రులారా. అధ్యక్ష, నా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును రిజర్వాయర్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన ఇవాళ చెన్నూరు రిజర్వాయర్ నుంచి ఎప్పుడైతే 8 గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకు చెన్నూరు వాటర్ తెచ్చి ఇరిగేషన్ డెవలప్ చేయడానికి సాయం చేయాలని చెప్తున్నా. నేను మూసీ నదిపై నిర్మించడానికి 5 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేయాలని నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతా ఉన్నా. అదేవిధంగా తిరుమలగిరికి జూడ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి సందర్భంగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ టెక్నికల్ సాంకేతిక పరమైన ఇన్స్టిట్యూట్స్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. అది తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, తుంగతుర్తిలో ఐటీఐ, అడ్డగూడూరులో ఐటీఐ పెట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మా బునాది గారి కాలువ, తర్వాత మా అసిమినార్ కాలువ కంప్లీట్ చేయాలని మనవి చేస్తా ఉన్నా. నేను తర్వాత ఇంకోటి తిరుమలగిరిలో ఇంకొక మాట ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం సామ్యాల్ గారు ఒక్క నిమిషం.